A very good morning to our Honorable Director Sir KNR Garu, my dear staff and my dear students. A very good morning to all of you. I am KSVN Manohar, lecturer in physics and principal Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today I want to discuss about degree first year second semester physics subject. The paper title is Wave Optics. In previous class I have explained that in this wave optics there are 5 units. These 5 units belongs to properties of light. They are interference of light, diffraction, polarization, aberrations and lasers. The first unit is interference of light. In this first unit, interference of light, in the introduction I have explained about what is meant by superposition and what is meant by interference. అంటే కాంతి వ్యతికరణం యూనిట్లో మీకు ముందుగా నేను కాంతి అధ్యారోపణం అంటే ఏంటి, వ్యతికరణం యొక్క ఫినామినన్ ఏంటి వివరించడం జరిగింది ఫస్ట్ క్వశ్చన్గా. లాటర్ సెకండ్ వన్, వాట్ ఈజ్ మీన్డ్ బై కోహెరెన్స్ and what is meant by temporal coherence and what is meant by spatial coherence. అంటే కాంతి సంబద్ధత అంటే ఏంటి, కాలాత్మక సంబద్ధత అంటే ఏంటి, ప్రదేశాత్మక సంబద్ధత అంటే ఏంటి అనేది వివరించడం జరిగింది. లేటర్ ద థర్డ్ కాన్సెప్ట్ ఈజ్ కలర్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్. పలుచని పొరల్లోని వర్ణముల గురించి వివరించండి. What is the concept involved in colors in thin films? Later, now in today's class, I would like to explain about change of phase of reflection. Change of phase of reflection. అంటే పరావర్తనములోని దశాభేదమును గురించి వివరించండి. Change of phase of reflection. Right, in this concept first we have to draw a diagram. Let us consider a light ray of amplitude A is incident on certain material or crystal. అంటే ఏదైనా ఒక కాంతి తరంగము యొక్క కంపన పరిమితి స్మాల్ ఏగా తీసుకోండి. ఆ కాంతి తరంగం లెట్ ఇట్ బి ఏఓ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏఓ. సో ఓ దగ్గర పతనం చెందింది ఏ దగ్గర నుంచి కాంతికిరణం, ఏ దగ్గర నుంచి కాంతికిరణం ఓ అనే బిందువు వద్ద ఆ మెటీరియల్ మీద క్రిస్టల్ మీద పతనం చెందడం జరిగింది. ఆ ఏఓ కాంతి తరంగం యొక్క కంపన పరిమితి ఎంత అనుకున్నానంటే నేను, లెట్ స్మాల్ ఏ బి ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ది light ray AO. That light ray is traveling in vacuum or air. గాలిలో లేదా శూన్యంలో ప్రయాణించింది అని తీసుకున్నాను ఆ కాంతి తరంగం. సో ఆ గాలి లేదా శూన్యాన్ని లెట్ ఇట్ బి మీడియం 1 అనుకున్నాను. మెటీరియల్ మీద పడ్డది కాంతి కిరణం. సో మెటీరియల్ మీద ఓ అనే బిందువు వద్ద పడ్డది. డాటెడ్ లైన్స్ వేసింది యాక్సిస్ ఆఫ్ ది మెటీరియల్ ఆర్ యాక్సిస్ ఆఫ్ ది క్రిస్టల్. స్ఫటికము లేదా పదార్థం యొక్క అక్షం అది డాటెడ్ లైన్స్తో మనం వేసింది. ఓ దగ్గర పడ్డప్పుడు కాంతి కిరణాలు ఆ మెటీరియల్ యొక్క యానకము దాన్ని ఎంత అన్నానంటే మీడియం 2 అన్నాను. వాక్యూమ్దేమో మీడియం 1 అన్నాను, మెటీరియల్దేమో మీడియం 2 అని తీసుకున్నాను. సో ఇప్పుడు ఓ దగ్గర పడ్డటువంటి కొన్ని కాంతి కిరణాలు పరావర్తనం చెందుతాయి, మరలా ఓ దగ్గర నుంచి పరావర్తనం చెందుతాయి. మరికొన్ని కాంతి కిరణాలు ఓసి దిశలో ట్రాన్స్మిట్ అవుతాయి. సి వేయలేదు కింద, ఇట్ ఈజ్ పాయింట్ సి. ఓసి దిశలో ట్రాన్స్మిషన్ చెందుతాయి, ఓబి దిశలో పరావర్తనం చెందుతాయి కాంతి కిరణాలు. సో పరావర్తనం చెందినటువంటి కాంతి కిరణాల యొక్క కంపన పరిమితి ఎంత అన్నానంటే నేను ఏఆర్. లెట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ది reflected light ray OB is AR and the amplitude of the transmitted light OC కింద సి రాయలేదు, OC is AT. ట్రాన్స్మిటెడ్ని AT అనుకున్నాను,
రిఫ్లెక్టెడ్ని ఏఆర్ అనుకున్నాను. అది ఫస్ట్ డయాగ్రామ్. సో దాని గురించి వివరణలోకి వచ్చినప్పుడు ఫస్ట్ పారా మీరు గమనించినట్లయితే, లెట్ us కన్సిడర్ ఏ వేవ్ ఏఓ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్స్ ఆఫ్ యాంప్లిట్యూడ్ ఏ స్మాల్ ఏ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఏ థిన్ ఫిల్మ్ అట్ పాయింట్ ఓ. అంటే ఏదైనా ఒక కాంతి తరంగం నుంచి వచ్చేటువంటి, ఏకవర్ణ కాంతి జనకం నుంచి వచ్చేటువంటి ఒక కాంతి తరంగము ఏఓ అనే ఒక కాంతి తరంగం యొక్క కంపన పరిమితి ఎంత అనుకున్నానంటే స్మాల్ ఏ అనుకున్నాను. ఆ కాంతి కిరణాలు బిందువు ఓ వద్ద పతనం చెందాయి. యాక్సిస్ మీద బిందువు ఓ వద్ద పతనం చెందడం జరిగింది. ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం, అంటే విరళ యానకం నుంచి సాంద్రతర యానకంలోనికి రావడం జరిగింది. అంటే తేలికపాటి యానకం నుంచి సాంద్రతర యానకంలోనికి రావడం జరిగింది కాంతి కిరణాలు. దట్ మీన్స్ దే కెన్ ప్రాపగేట్స్ ఫ్రమ్ మీడియం 1 టు మీడియం 2. ఓకే, రైట్. నౌ ద వేవ్ ఈజ్ పార్షియల్లీ రిఫ్లెక్టెడ్ అలాంగ్ ఓబి విత్ యాంప్లిట్యూడ్ ఏఆర్. ఇప్పుడు దీనిలో ఓ దగ్గర నుంచి కొన్ని కాంతి కిరణాలు పాక్షికంగా పరావర్తనం చెందడం జరిగింది ఓబి దిశలో. ఆ ఓబి కాంతి కిరణం యొక్క పరావర్తన కాంతి కిరణం యొక్క కంపన పరిమితి ఏఆర్ అని తీసుకున్నాను. అండ్ అదేవిధంగా ద రిమైనింగ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ అలాంగ్ ఓసి, కింద సి రాయలేదు. ఆ రిమైనింగ్ భాగం ఏదైతే ఉందో అది ఓసి దిశలో ప్రసారం అవడం జరుగుతుంది, సరఫరా అవడం జరుగుతుంది విత్ అన్ యాంప్లిట్యూడ్ ఏటీ. సో ఆ ప్రసారం చెందినటువంటి కాంతి కిరణాలు, ఓసి దిశలో ప్రసారం చెందినటువంటి ఆ కాంతి కిరణాల యొక్క కంపన పరిమితి ఏటీగా తీసుకున్నాం. నౌ సపోజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఓబి అండ్ ఓసి ఆర్ రివర్స్డ్. నౌ ద డైరెక్షన్, అది ఫస్ట్ డయాగ్రామ్. అక్కడ వరకు ఫస్ట్ డయాగ్రామ్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. నౌ ఇప్పుడు సెకండ్ డయాగ్రామ్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. నౌ సపోజ్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఓబి అండ్ ఓసి ఆర్ రివర్స్డ్. ఓబి కాంతికిరణము ఓసి కాంతికిరణం యొక్క దిశల్ని వెనకకు మరలించినట్లయితే దెన్ ఓబి గెట్స్ రిఫ్లెక్టెడ్ అలాంగ్ ఓఏ. ఇప్పుడు ఆ ఓబి కాంతికిరణం మళ్ళీ రెండవ డయాగ్రామ్లో ఓ వేయలేదు. ఇంటర్సెక్టింగ్ పాయింట్ అని చూడండి, డాటెడ్ లైన్స్ దగ్గర ఈ థిన్ ఫిలిం మీద అది పాయింట్ ఓ రాయలేదు అక్కడ. సో ఓ దగ్గర నుంచి కాంతి కిరణాలు ఏ దిశలో పరావర్తనం చెందడం జరుగుతాయి. ఓబి కాంతి కిరణాల వెనక్కి వచ్చినప్పుడు బిఓ, అంటే బి దగ్గర నుంచి ఓకి వచ్చినాయి కాంతి కిరణాలు అలా పడ్డాయి అనుకోండి, వెనక్కి వచ్చినాయి అనుకోండి, మళ్ళీ ఓ నుంచి ఏకం అవుతాయి, దే విల్ రిఫ్లెక్స్, పరావర్తనం చెందుతాయి. మరలా కొన్ని కాంతి కిరణాలు ఓడి దిశలో ప్రసారం చెందుతాయి. అదే రాసే ఓబి గెట్స్ రిఫ్లెక్టెడ్ అలాంగ్ ఓఏ విత్ అన్ యాంప్లిట్యూడ్ ఏఆర్ స్క్వేర్. అంటే ఓఏ దిశలో పరావర్తనం చెందినప్పుడు ఆ పరావర్తన కాంతి కిరణం యొక్క యాంప్లిట్యూడ్ ఎంతంటే ఏఆర్ స్క్వేర్. అండ్ ట్రాన్స్మిటెడ్ అలాంగ్ ఓడి, అంటే ఓడి దిశలో ట్రాన్స్మిట్ అవుతుంది, సరఫరా అవుతుంది, ప్రసారం అవుతుంది విత్ అన్ యాంప్లిట్యూడ్ ఏటీ ఆర్ డాష్. ఏటీ ఆర్ డాష్ అంటే ఏఆర్ అనేటువంటి కాంతి కిరణము మనకి ట్రాన్స్మిట్ అవుతుంది విత్ అన్ యాంప్లిట్యూడ్ ఏఆర్టీ, నాట్ ఏటీఆర్ డాష్. ట్రాన్స్మిషన్ చెందుతున్నటువంటి ఓబి బిఓ కాంతి కిరణం యొక్క కంపన పరిమితి ఏఆర్టీ అవుతుంది. సో అది ఓబి. ఇప్పుడు ఓసి, ఫర్ ఎగ్జాంపుల్ సి దగ్గర నుంచి కాంతి కిరణాలు ఓ దగ్గర పడ్డాయి అనుకోండి, వెనకకు వచ్చినాయి అనుకోండి, ఫ్రమ్ సి టు ఓ, అప్పుడు కాంతి కిరణాలు రిఫ్లెక్షన్ ఏ దిశలో జరుగుతాయంటే సిఓ కాంతి కిరణాలు ఓ మధ్యలో ఉండాలి. డయాగ్రామ్లో ఓ మధ్యలో ఉంది. సిఓ కాంతి కిరణాలు ఏ దిశలో పరావర్తనం చెందుతాయంటే అలాంగ్ ద డైరెక్షన్ ఓడి. ఓడి దిశలో కాంతి కిరణాలు అనేవి పరావర్తనం చెందుతాయి విత్ అన్ యాంప్లిట్యూడ్ ఏటీఆర్ డాష్. అంటే ఓడి కాంతి కిరణాల యొక్క పరావర్తన కాంతి కిరణాల యొక్క కంపన పరిమితి ఎంత ఉంది తీసుకుంటున్నామంటే ఇక్కడ ఏటీఆర్ డాష్.
ఇప్పుడు CO కాంతి కిరణాలు మరలా OA దిశలో సరఫరా అవ్వడం జరుగుతుంది, ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ ట్రాన్స్మిటెడ్ OA లైట్ రే యొక్క యాంప్లిట్యూడ్ ఈజ్ AT-T'. మరలా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ డయాగ్రాము, ఏ నుంచి O మీద కాంతి కిరణాలు పడ్డాయి, A టు O దగ్గర నుంచి B డైరెక్షన్లో రిఫ్లెక్షన్ అయినాయి, O నుంచి C డైరెక్షన్లో ట్రాన్స్మిట్ అయినాయి. అది ఫస్ట్ డయాగ్రాము. సెకండ్ డయాగ్రామ్, ఇప్పుడు OB OCని మీరు వెనక్కి వెళ్తున్నాయి అనుకోండి, అంటే B టు O అండ్ C టు O వెళ్తున్నాయి అనుకోండి. B టు O వెళ్ళిన కాంతికిరణం O దగ్గర నుంచి OA దిశలో రిఫ్లెక్ట్ అవుద్ది, OD దిశలో ట్రాన్స్మిట్ అవుద్ది. CO కాంతికిరణం OD దిశలో రిఫ్లెక్ట్ అవుద్ది, OA దిశలో ట్రాన్స్మిట్ అవుద్ది. అక్కడ ఏ కాంతికిరణం యొక్క యాంప్లిట్యూడ్ ఎంత ఉంటుందో డయాగ్రామ్లో రాశాను నేను. నౌ కమింగ్ టు ది సెకండ్ పారా, ఇఫ్ ద లైట్ రేస్ అలాంగ్ OB and OC రిటర్న్డ్ బ్యాక్, దెన్ వీ అబ్టైన్ ఏ లైట్ రే OA. అంటే మరలా మనకి BO CO కాంతి కిరణాల వెనక్కి మరలినప్పుడు ఆ కాంతి కిరణాలు ఎక్కడి నుంచి వచ్చిన విధంగా కనిపిస్తాయంటే మనకి OA ఆర్ AO దగ్గర నుంచి వచ్చిన కాంతి కిరణాలుగా మనకు కనిపించడం జరుగుతుంది విత్ ఎన్ యాంప్లిట్యూడ్ A. అంటే దేర్ ఈజ్ నో సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైట్ రే అలాంగ్ OD అండ్ ఇట్స్ యాంప్లిట్యూడ్ ఈజ్ 0. అంటే BO కాంతికిరణం అయినా CO కాంతికిరణం అయినా ఎక్కడి నుంచి వచ్చినట్టు మనకు గోచరిస్తాయి అంటే AO దగ్గర నుంచి వచ్చినట్టు గోచరిస్తాయి, అంతేగాని OD దగ్గర నుంచి వచ్చినట్టు మనకు కనిపించదు అక్కడ. అంటే OD యొక్క సిగ్నిఫికెన్స్ ఎంత అంటే 0, అంటే OD యొక్క యాంప్లిట్యూడ్ ఎంత అంటే 0గా తీసుకుంటాం. అంటే దట్ ఈజ్ AT-T' ప్లస్ AR². సో ఈజ్ ఈక్వల్ టు స్మాల్ a. మనకు తెలుసవి స్మాల్ a దగ్గర నుంచి వచ్చింది. AO యొక్క కాంతికిరణం యొక్క యాంప్లిట్యూడ్ A అనుకున్నాం. సో OA మీద ఉన్నటువంటి యాంప్లిట్యూడ్స్ రెండు, ఒకటి AT-T', రెండవది AR². అండ్ రెండవ రకం ATR' ప్లస్ ART. అంటే OD డైరెక్షన్లో అసలు కాంతికిరణం గోచరించట్లేదు అనుకున్నాం కాబట్టి అక్కడ యాంప్లిట్యూడ్ ఎంతంటే 0. అంటే మనకి ATR' ప్లస్ ART సిగ్నిఫికెన్స్ లేదు అక్కడ, అంటే విలువ ఎంతంటే 0. సో ATR' ప్లస్ ART ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైజ్ AT కామన్ తీస్తే R' ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు 0. AT సున్నా కాదు కాబట్టి దట్ ఇంప్లైజ్ R' ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు 0. అంటే R' ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు 0 అంటే R ఈజ్ ఈక్వల్ టు మైనస్ R' అని వస్తుంది. సో వాల్యూ ఈజ్ R ఈజ్ ఈక్వల్ టు మైనస్ R'. Hence, the phase difference introduced by the reflected light ray from rarer medium to denser medium is phi, and the path difference is λ/2. Hence, the phase difference introduced by the reflected light ray from rarer medium to denser medium. అంటే విరళ యానకం నుండి సాంద్రతర యానకంలోనికి కాంతికిరణం ప్రయాణించినప్పుడు పరావర్తిత కాంతికిరణం వద్ద ఎంత దశాభేదం అక్కడ ఏర్పడుతుంది అంటే ఇట్స్ వాల్యూ ఈజ్ phi 180 degrees అండ్ పాత్ డిఫరెన్స్ ఈజ్ λ/2. అంటే అక్కడ దశాభేదం 180 డిగ్రీలు, అక్కడ 180 డిగ్రీలు రాబట్టే మైనస్ సైన్ వచ్చింది. సో మైనస్ కాస్ వాల్యూ ఎంత అంటే 180 డిగ్రీస్ అంటే -1. కాస్ θ -1 ఎక్కడ అవుద్దంటే 180 డిగ్రీస్ వద్ద. అందుకే ఫేజ్ డిఫరెన్స్ phi అని అంటున్నాం, 180 డిగ్రీస్ అంటున్నాం. అండ్ పాత్ డిఫరెన్స్ ఈజ్ λ/2. అంటే దశాభేదం 180 డిగ్రీసు phi. అదేవిధంగా పదభేదం ఎంత అంటే λ/2గా తీసుకున్నాం. ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ చేంజ్ ఆఫ్ ఫేజ్ ఆఫ్ రిఫ్లెక్షన్.
పరావర్తనంలోని దశాభేదము ఎంత ఏర్పడుతుంది అని అడిగాడు అనుకోండి, ఇట్స్ వాల్యూ ఈజ్ 5 180 degrees. సింపుల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగితే చేంజ్ ఆఫ్ ఫేజ్ ఆఫ్ రిఫ్లెక్షన్ యాంగిల్ ఈజ్ 5 180 degrees and path difference is λ/2. It is short answer. Later essay question. Explain Fresnel's biprism and determine wavelength using it. Again, explain Fresnel's biprism and determine wavelength using it. అంటే ఫ్రెనెల్ ద్విపట్టకమును గురించి వివరించి, ఫ్రెనెల్ ద్విపట్టకమును ఉపయోగించి కాంతి యొక్క తరంగ దైర్ఘ్యాన్ని కనుగొనండి. ఇంపార్టెంట్ ఎస్సే కోసం. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫ్రెనెల్స్ బైప్రిజం అండ్ డిటర్మైన్ వేవ్ లెంత్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ యూజింగ్ ఫ్రెనెల్స్ బైప్రిజం. ఫ్రెనెల్ ద్విపట్టకాన్ని వివరించి, ఫ్రెనెల్ ద్విపట్టకాన్ని ఉపయోగించి కాంతి యొక్క ఏకవర్ణ కాంతి జనక యొక్క తరంగ దైర్ఘ్యాన్ని ఏ విధంగా కట్టచ్చు అన్నప్పుడు, అసలు ముందుగా ఫ్రెనెల్ అనే ఆయన ఎవరు అని మనం తీసుకున్నప్పుడు మనకి హీజ్ అనే సైంటిస్ట్, ఇద్దరు సైంటిస్టులు ఉన్నారు, ఫ్రెనెల్ అండ్ ఫ్రాన్హాఫర్. ఇద్దరు కూడా ఇంటర్ఫరెన్స్ ప్యాటర్ను అండ్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్స్ కోసం వివరించడం జరిగింది. సో ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అంటే వ్యతికరణ వ్యూహం ఏ విధంగా ఏర్పడుతుంది, ఆ వ్యతికరణ వ్యూహంలో ఫ్రింజ్ విడ్త్ని ఎలా కట్టచ్చు, కాంతి తరంగ దైర్ఘ్యాన్ని ఎలా కట్టచ్చు అన్న వాటిని పరిశీలన చేసింది ఎవరంటే ఫ్రెనెల్స్ అండ్ ఫ్రాన్హాఫర్. దీనిలో ఫ్రెనెల్ అనే శాస్త్రవేత్త ఒక పట్టకాన్ని నిర్మించాడు. ఏ విధంగా అంటే ఇట్ ఈజ్ కాల్డ్ బైప్రిజం. ఫ్రెనెల్స్ బైప్రిజం అతని పేరు మీదుగా. ఇట్ ఈజ్ కాల్డ్ బైప్రిజం. ప్రిజం అంటే తెలుసు, పట్టకం అంటే తెలుసు, ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, మనం చూస్తాం. సో ఇప్పుడు బైప్రిజం, బై అంటే రెండు, ప్రిజమ్స్, సో రెండు పట్టకాలు తీసుకుని మనం ఏర్పాటు చేసినటువంటి అమరికని బైప్రిజం అంటారు. సో ఇప్పుడు ఏ విధంగా అమరుస్తారు, రెండు పట్టకాలని ఏ విధంగా ఏర్పాటు చేస్తారు అని మనం తీసుకున్నప్పుడు గమనించినప్పుడు, సో రెండు ప్రిజమ్స్ని, రెండు అల్పకోణ పట్టకాలను తీసుకుని, రెండు అల్పకోణ త్రిభుజాలను తీసుకుని వాటి యొక్క బేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ బేసెస్ రెండింటిని కూడా జాయిన్ అయ్యే విధంగా అమరిస్తే దెన్ దట్ అరేంజ్మెంట్ ఈజ్ కాల్డ్ బైప్రిజం. రెండు ప్రిజములు తీసుకుని ఆ రెండు ప్రిజమ్స్ యొక్క, రెండు పట్టకాల యొక్క బేసెస్, ఆధారాలు ఒకదానితో ఒకటి జాయిన్ అయ్యే విధంగా కనుక మనం అమరికను ఏర్పాటు చేస్తే దాన్ని బైప్రిజం అంటారు. సో ఇక్కడ ఏ రకమైనటువంటి కోణాలు ఉంటాయి ఆ ప్రిజంలో అనేది మనం పరిశీలించినట్లయితే, కమింగ్ టు ద ఎక్స్ప్లెనేషన్, ఫస్ట్ పారా, Fresnel's biprism is the combination of two acute angle prisms placed base to base. రెండు అల్పకోణ పట్టకాలను తీసుకొని వాటి యొక్క ఆధారాలు ఒకదానితో ఒకటికి జాయిన్ చేస్తే ఆ అమరికను ఫ్రెనెల్స్ బైప్రిజం అంటారు. రెండు అల్పకోణ పట్టకాలను తీసుకుని, త్రిభుజాకృతిలో ఉన్నటువంటి రెండు అల్పకోణ పట్టకాలను తీసుకుని వాటి యొక్క ఆధారాలు ఒకదానితో ఒకటి జాయిన్ చేసినట్లయితే దెన్ ద అరేంజ్మెంట్ ఈజ్ కాల్డ్ బైప్రిజం. ఓకే, దిస్ కాంబినేషన్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఏ ప్లేన్ గ్లాస్ ప్లేట్ బై ప్రాపర్ గ్రైండింగ్ అండ్ పాలిషింగ్. దీన్ని ఎలా పొందొచ్చు అంటే, రెండు అల్పకోణ పట్టకాలను తీసుకుని వాటి యొక్క బేసెస్ని గ్రైండ్ చేయాలి, పాలిష్ చేయాలి, రెండు ఒకదానితో ఒకటి అతుక్కునే విధంగా చేయాలి. గ్రైండింగ్, పాలిషింగ్, గ్రైండ్ చేయాలి, పాలిష్ చేయాలి, రెండిటి యొక్క ఆధారాలు ఒకదానితో ఒకటి అతుక్కునే విధంగా చెయ్యాలి. సో రైట్, the obtuse angle of the prism is
179 degrees. అంటే త్రిభుజంలో ఉన్నటువంటి ద్విపట్టకంలో ఉన్నటువంటి అధిక కోణం ఎంతంటే 179 డిగ్రీలు. 179 degrees. దట్ 179 degrees ఈజ్ ఎట్ పాయింట్ బి. మీరు డయాగ్రామ్లో గమనించినట్లయితే 179 డిగ్రీలు పాయింట్ బి వద్ద ఉండడం జరుగుతుంది. అండ్ ద అదర్ యాంగిల్స్, ఎక్యూట్ యాంగిల్స్ ఆర్ హాఫ్ డిగ్రీ అండ్ హాఫ్ డిగ్రీ. మిగిలిన రెండు అల్ప కోణాలు ఎంతంటే 30 నిమిషాలు. దాన్ని హాఫ్ డిగ్రీ అండ్ హాఫ్ డిగ్రీగా చెప్తాము. ద యాక్షన్ ఆఫ్ బైప్రిజం ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ 2 కోహరెంట్ ఇమేజెస్. అసలు ఈ ద్విపట్టకం యొక్క ఉపయోగం ఏంటి మేస్టారో, దీనివల్ల మనకు యూజ్ ఏంటండి అంటే, ఈ ద్విపట్టకాన్ని ఉపయోగించి మనం 2 కోహరెంట్ సోర్సెస్ని పొందొచ్చు, 2 కోహరెంట్ ఇమేజెస్ని పొందొచ్చు. ఎందుకు ఆ కోహరెంట్ ఇమేజెస్ అంటే, టు అబ్టైన్ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్. మీకు చెప్పాను నేను, ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఏర్పడాలి అంటే కండిషన్స్ ఏంటంటే కోహరెన్స్ అనేది ఏర్పడాలి. సో కోహరెన్స్ జరగాలి అంటే, ఇక్కడ కోహరెంట్ ఇమేజెస్ ఏర్పడాలి అంటే ఫ్రెనెల్స్ ఏం తీసుకున్నాడంటే యాపరేటస్, ఇట్ ఈజ్ కాల్డ్ బైప్రిజం. అది ఫస్ట్ పారా. కమింగ్ టు ది సెకండ్ పారా. ద ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ కన్సిస్ట్స్ ఆఫ్ అన్ ఆప్టికల్ బెంచ్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 స్టాండ్స్. ఈ ప్రయోగ అమరికలో ఒక ఆప్టికల్ బెంచ్ ఉంటుంది, ఒక బల్ల ఉంటుంది. ఆ బల్ల మీద దేర్ ఆర్ 3 ఆప్టికల్ స్టాండ్స్. 3 స్టాండ్స్. 3 స్టాండులు ఉంటాయి. 3 స్టాండుల్ని ఒక బల్ల మీద ఉంచాలి. రైట్. ద ఫస్ట్ వన్ ఈజ్ టు మౌంట్ అన్ అడ్జస్టబుల్ స్లిట్. అంటే మొదటి స్టాండ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే స్లిట్ని అడ్జస్ట్ చేయడానికి, స్లిట్ని పట్టుకోవడానికి. ద ఫస్ట్ వన్, దట్ మీన్స్ ద ఫస్ట్ స్టాండ్ ఈజ్ టు మౌంట్ అన్ అడ్జస్టబుల్ స్లిట్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఫర్ మైక్రోమీటర్ ఐపీస్. అంటే మొట్టమొదటిదేమో స్టార్టింగ్లో ఉంటుంది స్టాండు, అదేమో స్లిట్ని పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. చివరిలోనేమో మైక్రోమీటర్ ఐపీస్ని పట్టుకుని ఉంచడానికేమో మరొక స్టాండ్ అనేది ఉంచడం జరుగుతుంది. రైట్. దీస్ స్టాండ్స్ ఆర్ అడ్జస్టెడ్ అట్ ది సేమ్ హైట్. ఈ స్టాండ్స్ని మనం ఒకే హైట్లో ఉంచాలి. ఒకటి పైకి ఒకటికి కిందకి ఉంచారనుకోండి ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ కనిపించదు. మీకు ఒక వస్తువు ఎక్కడో దూరాన్ని ఉంది, బైనాక్యులర్లో చూస్తారు, కిందకి పెట్టి చూశారనుకోండి నేల మీదకి, ఆ వస్తువు కనిపించదు, ఫ్లోర్ కనిపిస్తుంది మనకి. అంటే ఒకే ఎత్తులో ఉంచాలి, హైట్లో ఉంచాలి. ఆ ఇన్స్ట్రుమెంట్ బైనాక్యులర్ను కూడా ఆ ఎత్తులో ఉంచాలి. ఉంచినప్పుడే ఆ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది మనకి. సో ఆ రకంగా ఇప్పుడు మనం హెడ్ ఉంది, ఒక చెట్టుని చూస్తున్నాం, మన తలకాయ దించేసామనుకోండి ఆ చెట్టు కనపడదు. అంటే చెట్టుకు సంబంధించినటువంటి హైట్లో కూడా మన తలకాయ ఉంచాలి, పొజిషన్ ఉంచితేనే అది కనిపిస్తుంది. సో దానికోసం ఇక్కడ ఈ స్టాండ్స్ని ఒకే హైట్లో ఉండే విధంగా, ఒకే ఎత్తులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తారు. దీస్ స్టాండ్స్ కెన్ మూవ్ అలాంగ్ ద 3 రైట్ యాంగిల్స్ టు ది లెంత్ ఆఫ్ అన్ ఆప్టికల్ బెంచ్. ఇక మొదటి స్టాండ్ ఏమో స్లిట్ని పట్టుకుని ఉంచడానికి, రెండవ స్టాండ్ ఏమో మైక్రోమీటర్ ఐపీస్ని పట్టుకోవడానికి, అండ్ ద థర్డ్ స్టాండ్ ఏమో బైప్రిజాన్ని పట్టుకుని ఉంచడానికి ఉపయోగపడతాయి. ఈ 3 స్టాండ్లు కూడా ఒక ఆప్టికల్ బెంచ్ మీద పెట్టాలి, ఒకే హైట్లో పెట్టాలి. రైట్. కమింగ్ టు ద థర్డ్ పారా. ద స్లిట్ ఎస్ ఈజ్ ఇల్యూమినేటెడ్ బై యూజింగ్ ఏ మోనోక్రోమాటిక్ లైట్ సోర్స్. ఇప్పుడు ఎస్ అనేటువంటి చీలికని ఒక ఏకవర్ణ కాంతిజనకం చేత ప్రకాశవంతం చెయ్యాలి. ఎస్ అనేటువంటి చీలికని ఒక ఏకవర్ణ కాంతిజనకం నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాల చేత ప్రకాశవంతం అయ్యేటట్లు చేయాలి. ద ఎమర్జింగ్ లైట్ ఫ్రమ్ ద స్లిట్ ఫాల్స్ ఆన్ ద బైప్రిజం. ఇప్పుడు మనకి స్లిట్ దగ్గర నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు అనేవి
బైప్రిజం మీద పడడం జరుగుతుంది, పతనం చెందడం జరుగుతుంది. ద ఎడ్జ్ డి ఆఫ్ ద బైప్రిజం డివైడ్స్ ద ఇన్సిడెంట్ వేవ్ ఇంటూ 2 పార్ట్స్. డి అనేది మీకు డయాగ్రామ్లో రాయలేదు, ఎక్కడ ఉందంటే అది ఎస్ తర్వాత యారో మార్క్ వేసారు చూడండి పక్కకి, ఏసీకి మధ్యలో పాయింట్ డి అనేది. పైన ఏ ఉంది, కింద సి ఉంది. మిడ్ పాయింట్ ఎంత అంటే డి మాట. అది డయాగ్రామ్లో మీకు మెన్షన్ చేయలేదు, మీరు వేసుకున్నప్పుడు డయాగ్రామ్ వేసుకున్నప్పుడు దాన్ని డి అనే బిందువుగా మెన్షన్ చేయండి. ఏసీకి మధ్య బిందువుని, అంటే హాఫ్ కే డిగ్రీస్కి మధ్య బిందువు అది, రైట్. ద లైట్ ఎమర్జింగ్ ఫ్రమ్ ద స్లిట్ ఫాల్స్ ఆన్ ది బైప్రిజం. ద ఎడ్జ్ డి ఆఫ్ ద బైప్రిజం డివైడ్స్ ది ఇన్సిడెంట్ వేవ్ ఇంటూ 2 పార్ట్స్. ఇప్పుడు ఆ ఎడ్జ్ డి అనేది పతన కాంతి కిరణాన్ని 2 భాగాలుగా విభజించడం జరుగుతుంది. 1 పార్ట్ ఈజ్ పాసింగ్ త్రూ అప్పర్ హాఫ్. ఒకటేమో పై భాగానికి చేరే విధంగా ఉంటుంది, ఏబిడి. రెండవది కింద భాగం మీద పడుతున్నట్టు ఉంటుంది, బిసిడి భాగం మీద పడే విధంగా ఉంటుంది. అలా కనిపిస్తుంది మనకి. సో రైట్, 1 పార్ట్ ఈజ్ పాసింగ్ త్రూ అప్పర్ హాఫ్ ఏబిడి ఆఫ్ ది బైప్రిజం and is situated from towards the lower half and appears to come from the virtual image S1. సో ఈ రకంగా మనకి ఈ ఏబిడి మీద నుంచి ఏబిడి మీద పడే కాంతి కిరణాలు, ఎస్ దగ్గర నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు మనకి ఎక్కడి నుంచి వచ్చినట్టు కనిపిస్తాయి అంటే S1 అనే చీలిక నుంచి వచ్చిన విధంగా మనకి ఐపీస్లో గమనించడం జరుగుతుంది. సో కాంతి కిరణాలేమో ఎస్ దగ్గర నుంచి పడుతున్నాయి ఏబిడి మీద, కానీ అదేమో S1 దగ్గర నుంచి పడుతున్నాయి అని గోచరిస్తుంది మనకు ఐపీస్లో. మరలా ఎస్ దగ్గర నుంచి కాంతి కిరణాలు సేమ్ ఫినామినన్, ఎస్ దగ్గర నుంచి కాంతి కిరణాలు బిసిడి మీద పడుతున్నాయి. సో ఈ కాంతి కిరణాలు ఎస్ దగ్గర నుంచి పడేటువంటి కాంతి కిరణాలు S2 అనే చీలిక దగ్గర నుంచి పడుతున్నట్లుగా మనకి మైక్రోమీటర్ ఐపీస్ ఈలో మనం కన్ను పెట్టి చూసినట్లయితే అక్కడ S2 దగ్గర నుంచి వస్తున్నటువంటి కాంతి కిరణాలుగా మనకి కనిపిస్తాయి. GH అనేది స్క్రీన్, మీరు డయాగ్రామ్లో గమనించినట్లయితే ఎస్ అనేది మోనోక్రోమాటిక్ సోర్సు, ఏబిసి అనేది బైప్రిజం, D is the midpoint of AC. At point B, angle is 179 degrees, and point A, it is half degree, and at point C, it is half degree. GH is the screen, and EF is the focusing of the screen. And traveling microscope తీసుకున్నారు, టెలిస్కోప్ తీసుకున్నారు. ఆ టెలిస్కోప్లో లెట్ ఈ బి ద క్యాపిటల్ ఈ బి ద ఐ పీస్ ఆఫ్ ది టెలిస్కోప్. ఆ టెలిస్కోప్లో ఉన్నటువంటి అక్షీయ కటకం క్యాపిటల్ ఈ అన్నారు, అందులో కన్ను పెట్టి చూడొచ్చు. అంటే పైన ఉన్నటువంటి ప్రిజం మీద పడేటువంటి కాంతి కిరణాలు S1 సోర్స్ దగ్గర నుంచి వస్తున్నట్టుగాను, అదేవిధంగా కింద ఉన్నటువంటి బిసిడి మీద పడేటువంటి ప్రిజం మీద పడేటువంటి కాంతి కిరణాలు S2 దగ్గర నుంచి వస్తున్నట్లుగాను మనకి మైక్రోమీటర్ ఐపీస్లో గోచరించడం జరుగుతుంది. ఓకే, నౌ కమింగ్ టు ది లాస్ట్ పారా. ద లైట్ రేస్ పాసింగ్ త్రూ ద లోయర్ హాఫ్ బిసిడి ఆఫ్ ద బైప్రిజం and it is deviated towards the upper half and appears to come from the virtual image S2. Now the optical bench is leveled with spirit level and eyepiece is focused on the cross wires. అంటే ఇప్పుడు మనకి ఆప్టికల్ బెంచ్ మీద ఒక స్పిరిట్ లెవెల్ పెట్టాలి. స్పిరిట్ లెవెల్ పెట్టి ఎత్తు పల్లాలు ఉన్నాయేమో బెంచ్కి ఎక్కడన్నా చూసుకోవాలి. కింద స్పిరిట్ లెవెల్ సమానంగా ఉంటే ఎత్తు పల్లాలు లేనట్టు. మనకి మీకు స్పష్టంగా చెప్పాలంటే తాపీ మేస్త్రులు మీ ఇంట్లో ఫ్లోరు చేస్తున్నప్పుడు కానీ లేదా టైల్స్ అతికిస్తున్నప్పుడు కానీ ఒక వాటర్ గొట్టం పెట్టుకుంటారు.
టైల్స్ అన్నీ కూడా సమతా స్థితిలో అమరుస్తున్నామా లేదా, అన్నీ ఒకే ప్లేన్లో ఉన్నాయా లేదా, ఒకటి పైకి కిందకి ఉందా ఏమైనా అన్నదాన్ని సందేహం తీర్చుకోవడం కోసం అక్కడ ఒక వాటర్ గొట్టాన్ని, ప్లాస్టిక్ వాటర్ గొట్టాన్ని పెట్టుకుని ఆ వాటర్ అందులో చూస్తూ ఉంటారు. విజిబుల్గా ఉంటుంది అన్నమాట ఆ గొట్టం. సో ప్లాస్టిక్ అంటే మనం వాడేటువంటి ఎలక్ట్రికల్ పైప్స్ కాదు, జనరల్గా ఉండేటువంటి రబ్బర్తో తయారు చేయబడేటువంటి గొట్టం. అందులో వాటర్ వేస్తారు, వేసి ఆ వాటర్ పైకి కిందకి జరుగుతుంటే ఫ్లోర్ సమతా స్థితిలో లేనట్టు. అది కరెక్ట్గా వాటర్ బబుల్ మధ్యలో వచ్చిందనుకోండి, ఆ ఫ్లోర్ అంతా కూడా సమతా స్థితిలో ఉన్నట్టు. సో ఆ విధంగా మనకి ఇక్కడ కూడా స్పిరిట్ లెవెల్లో స్పిరిట్ ఉంటుంది లోపల. ఆ స్పిరిట్ కరెక్ట్గా మధ్యలోకి వచ్చిందనుకోండి ఎయిర్ బబుల్, సో అప్పుడు మనకి ఎలాంటి ఎత్తు పల్లాలో లేనట్లుగా మనం ఐపీస్లో మనకి గోచరిస్తూ ఉంటుంది. ఓకే రైట్. లేటర్ ద ఫ్రింజెస్ ఆర్ మేడ్ క్లియర్ బై రొటేటింగ్ ద బైప్రిజం ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. అంటే మనకి ఆ ఐపీస్లో మనం క్రాస్ వైర్స్ కరెక్ట్గా మనకు కోయిన్సిడెన్స్ అయ్యే విధంగా, ఫ్రింజెస్తో కోయిన్సిడెన్స్ అయ్యే విధంగా పెట్టుకుని చూస్తే పట్టీలు ఏర్పడతాయి. చూడండి పట్టీలు ఉన్నాయి, ఒకటి డార్కో బ్రైటు చూడండి లైన్లా వేసాను నేను డయాగ్రామ్లో. ఇట్ ఈజ్ కాల్డ్ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అంటారు దాన్ని. సో వ్యతికరణ వ్యూహం అంటారు. సో ఒకటి డార్క్ ఫ్రింజ్ అయితే మరొకటి బ్రైట్ ఫ్రింజ్, ఒకటి డార్క్ ఫ్రింజ్ అయితే మరొకటి బ్రైట్ ఫ్రింజ్. సో దే ఆర్ కాల్డ్ ఆల్టర్నేట్ డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్. ఓకే. సో ఈ వ్యూహాన్ని మనం మైక్రోమీటర్ ఐపీస్ క్యాపిటల్ ఈలో గమనించవచ్చు. ఇట్ ఈజ్ కాల్డ్ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్. ఈ రకంగా ఇంటర్ఫరెన్స్ ఎందుకు ఏర్పడ్డాది అంటే కోహరెంట్ సోర్సెస్ S1 S2 మనం తీసుకోలేదు, ఒకటే సోర్స్ తీసుకున్నాం, కానీ S1 S2 దగ్గర నుంచి వచ్చి కాంతి కిరణాలు బైప్రిజం మీద పడే విధంగా ఉంది కాబట్టి, సో ఏ వద్ద సి వద్ద కాంతి కిరణాలు పడుతున్నాయి కాబట్టి, సో ఒకే సోర్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి రెండు కాంతి కిరణాలకు ఒకే దశాభేదం ఉంటుంది. సో దే ఆర్ కాల్డ్ కోహరెంట్ సోర్సెస్. సో రెండు కోహరెంట్ సోర్సెస్ బైప్రిజం మీద సూపర్ ఇంపోజ్ అయినాయి. సో సూపర్ ఇంపోజ్ అయితే రెండు కోహరెంట్ సోర్సెస్ మీకు చెప్పాను ఆల్రెడీ. ఏవైనా రెండు సంబద్ధ కాంతి కిరణాలు ఒకదానితో ఒకటి అధ్యారోపణం చెందడం వల్ల అక్కడ వెలుగు చీకటి పట్టీలు ఏర్పడితే దాన్ని వ్యతికరణము అంటారన్నాను. ఆ వ్యతికరణ వ్యూహాన్ని మనం మైక్రోమీటర్ ఐపీస్ ఈలో గమనించవచ్చు. లేటర్ ఇందులో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్. సో ఫ్రెనెల్స్ బైప్రిజంను ఉపయోగించి మనం ఉపయోగించినటువంటి ఏకవర్ణ కాంతి జనకం మోనోక్రోమాటిక్ లైట్ సోర్స్ యొక్క కాంతి తరంగ దైర్ఘ్యాన్ని కట్టాలి, లాంబ్డాని కట్టాలి. సో దానికోసం ఇందులో ఉన్నటువంటి థియరీ పార్ట్ డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్. సో డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్లో మీరు గమనించినట్లయితే source S is the monochromatic source and there is a biprism ABC. Let us take a convex lens L1 and take other convex lens L2. రైట్. ఇప్పుడు రెండు కుంభాకార కటకాలు తీసుకున్నారు, ఒకటి L1 రెండవది L2. ఈ రెండిటిని కూడా ఫ్రెనెల్ ద్విపట్టకం తర్వాత తీసుకున్నారు. ఇప్పుడు కాంతిని ఎస్ అనేటువంటి చీలిక మీద పడే విధంగా చేస్తే ఆ కాంతి బైప్రిజం మీద రెండు చోట్ల పట్టడం జరుగుతుంది. అది S1 S2 అనే రెండు కోహరెంట్ సోర్సెస్ దగ్గర నుంచి వచ్చి పడిన విధంగా మనకు గోచరించడం జరుగుతుంది. ఇప్పుడు L1 అనేటువంటి ఒక కాన్వెక్స్ లెన్స్ని పెట్టాలి. ఏ విధంగా అంటే ఆ రెండు కాంతి కిరణాలు ఒకదానితో ఒకటి అధ్యారోపణం చెందే విధంగా, రెండు ఒకదానితో ఒకటి ఇంటర్సెక్ట్ అయ్యే విధంగా L1 అనే కాన్వెక్స్ లెన్స్ని పెట్టాలి. అప్పుడు ఆ రెండు కాంతి కిరణాలు స్క్రీన్ మీద పడ్డప్పుడు డిస్టెన్స్ని మెజర్ చేయాలి. లెట్ D1 బి ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ లైట్ రేస్ విచ్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ ద కాన్వెక్స్ లెన్స్ L1. అంటే L1 అనే కుంభాకార కటకం నుంచి బహిర్గతం అవుతున్నటువంటి కాంతి కిరణాల మధ్య దూరం D1గా తీసుకోవాలి. రైట్. ఇప్పుడు
L1 అనేటువంటి కాన్వెక్స్ లెన్స్ని తీసి మరికొంత దూరంలో L2 అనేటువంటి కాన్వెక్స్ లెన్స్ను ఉంచాలి. సో L2 కాన్వెక్స్ లెన్స్ మీద మరలా రెండు కాంతి కిరణాలు సూపర్ ఇంపోజ్ అవుతున్నాయి, ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో రెండు కాంతి కిరణాలు ఇంటర్సెక్ట్ అయిన తర్వాత సో ఇంటర్సెక్టింగ్ లైట్ రేస్, దట్ టూ ఇంటర్సెక్టింగ్ లైట్ రేస్ విల్ బీ ఫోకసింగ్. డాటెడ్ లైన్స్తో వేసేది చూడండి, డాటెడ్ లైన్స్తో వేసినటువంటి రెండు లైట్ రేసు L2 అనే కుంభాకార కటకం వద్ద సూపర్ ఇంపోజ్ అవుతున్నాయి. అండ్ దే ఆర్ ఫోకస్డ్ ఆన్ ది స్క్రీన్ at a distance d2. So d2 be the distance between the two light rays which are focused on the screen emerging from the convex lens L2. L2 అనేటువంటి కుంభాకార కటకం నుంచి బహిర్గతం అవుతున్నటువంటి కాంతి కిరణాల మధ్య దూరం, స్క్రీన్ మీద పడ్డప్పుడు కాంతి కిరణాల మధ్య దూరం L2 d2 అనుకున్నాను డిస్టెన్స్. నౌ ఫ్రమ్ ద అబోవ్ ఫిగర్ మనకి పటం నుంచి దేర్ విల్ బి టూ ఈక్వేషన్స్. పైన మనం తెలిపినటువంటి పటం నుంచి రెండు ఈక్వేషన్స్ రావడం జరిగింది. లెట్ యూ బీ ద డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ కాన్వెక్స్ లెన్స్ L1. అంటే సోర్స్ దగ్గర నుంచి కుంభాకార కటకం L1కు ఉన్నటువంటి దూరం U అని తీసుకోండి. దాన్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటారు. ఇట్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అండ్ ఇమేజ్ డిస్టెన్స్ అంటే మనకు ఆబ్జెక్ట్ దగ్గర నుంచి స్క్రీన్కి ఉన్నటువంటి దూరం, ఆబ్జెక్ట్ దగ్గర నుంచి ఇమేజ్కి ఉన్నటువంటి దూరం, ఇట్ ఈజ్ కాల్డ్ ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై V. అంటే మనకి వస్తువు నుంచి ప్రతిబింబానికి ఉన్నటువంటి దూరాన్నేమో దాన్ని ప్రతిబింబ దూరం అంటారు, V అంటారు. అదేవిధంగా ఆబ్జెక్ట్ దగ్గర నుంచి సోర్స్కి ఉన్నటువంటి దూరాన్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటారు. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై U. సో రెండు విలువలు ఉన్నాయి ఇక్కడ. ఫ్రమ్ ద అబోవ్ ఫిగర్ పటం నుంచి మనకి ఏమవుతుంది అంటే d1/2d, అంటే ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి మాట రాసింది. ఫ్రమ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఫార్ములా స్వరూప త్రిభుజాల నుంచి ఏం రాయొచ్చు అంటే d1/2d ఈజ్ ఈక్వల్ టు V/U, ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అండ్ d2/2d ఈజ్ U/V, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ బై ఇమేజ్ డిస్టెన్స్. నౌ ఇప్పుడు ఈ రెండు విలువల్ని మల్టిప్లై చేయండి ఒకదానితో ఒకటి. రెండు LHSని మల్టిప్లై చేయండి, దట్ ఈజ్ ఈక్వల్ టు రెండు RHSని మల్టిప్లికేషన్ చేయండి. దట్ ఇంప్లైస్ d1/2d ఇంటూ d2/2d ఈజ్ ఈక్వల్ టు V/U ఇంటూ U/V. దట్ ఇంప్లైస్ d1/d2/2d హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు VV క్యాన్సిల్ అవుతాయి, UU క్యాన్సిల్ అవుతాయి, ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఎంప్లాయిస్ d1/d2 ఈజ్ ఈక్వల్ టు 2d హోల్ స్క్వేర్. దట్ ఎంప్లాయిస్ 2d ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ d1/d2. అంటే మనకి రెండు కోహరెంట్ సోర్సెస్ మధ్య దూరం 2d అనుకుంటే దట్ 2d వాల్యూ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ d1/d2. ఆ రెండు కోహరెంట్ సోర్సెస్ మధ్య దూరం 2d ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చిందంటే స్క్వేర్ రూట్ d1/d2 అని వచ్చింది. మనకి d1/d2 విలువలు స్క్రీన్ మీద కట్టుకుంటాం. సో 2d వాల్యూ తెలుస్తుంది, అంటే 2d తెలుసు. తర్వాత పట్టీలు ఏర్పడ్డాయి చూడండి, ఆ పట్టీ వెడల్పు ఆ ఫ్రింజ్ విడ్త్ అంటే డార్క్ ఆర్ బ్రైట్ ఫ్రింజ్ విడ్త్ టెలిస్కోప్లో కడతారు లేదా ట్రావెలింగ్ మైక్రోస్కోప్లో కడతారు. అంటే బేటా తెలుసు, 2d తెలుసు. అండ్ క్యాపిటల్ D ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ స్క్రీన్. సోర్సు స్క్రీన్ మధ్య దూరం క్యాపిటల్ D. అంటే కాంతి జనకానికి తెరకే మధ్య దూరం క్యాపిటల్ D అయినప్పుడు వేవ్ లెంత్ ఆఫ్ ది మోనోక్రోమాటిక్ లైట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు బేటా ఇంటూ 2 స్మాల్ d బై క్యాపిటల్ D. దేర్ ఫోర్ ఫ్రింజ్ విత్ బేటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా d బై 2d. అంటే పట్టీ వెడల్పు బేటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే లాంబ్డా d బై 2d అవుతుంది. సో బై నోయింగ్ ద వాల్యూస్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ స్లిట్స్ ఎంత 2d, దట్ మీన్స్ స్క్వేర్ రూట్ d1/d2, అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ స్క్రీన్ క్యాపిటల్ D అండ్ ఫ్రింజ్ విత్ బేటా, ఆ పట్టీ వెడల్పు అంటే మీ చొక్కాలో ఉన్న డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజ్ ఎలా ఉందో దాని మందాన్ని ట్రావెలింగ్ మైక్రోస్కోప్లో కట్టచ్చు, ఇట్ ఈజ్ బేటా.
ఈ విలువలన్నిటిని ఉపయోగించి వీ విల్ క్యాలిక్యులేట్ వేవ్ లెంత్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ 2D బై క్యాపిటల్ డి. దేర్ఫోర్ ఫ్రింజ్ విడ్త్ బీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా డి బై 2D. సో ఈ రకంగా ఫ్రెనెల్స్ ద్విపట్టకాన్ని ఉపయోగించి, ఫ్రెనెల్స్ బైప్రిజాన్ని ఉపయోగించి మనం ఉపయోగించినటువంటి కాంతి జనకం యొక్క ఎస్ యొక్క మోనోక్రోమాటిక్ లైట్ సోర్స్ యొక్క వేవ్ లెంత్ను కట్టడం జరిగింది. సో ఈరోజు 2 కాన్సెప్ట్లు చెప్పాను. షార్ట్ ఆన్సర్ చేంజ్ ఆఫ్ ఫేజ్ ఆఫ్ రిఫ్లెక్షన్, పరావర్తనంలోని దశాభేదం 5, అండ్ వేవ్ లెంత్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ బై యూజింగ్ ఫ్రెనెల్స్ బైప్రిజం, and fringe width beta is equal to lambda d by 2D. So all of the students should prepare well, stay home, stay safe. Thank you.